ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఎంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 185వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనము సమగ్ర జీవన శైలితో పాటు మెడిటేషన్ అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకున్న తర్వాత సమగ్ర జీవన శైలి విధానాలు తెలుసుకుందామండి. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకొని చక్కగా పిరమిడ్ కింద మెడిటేషన్ చేసుకుందాము. పిరమిడ్ లేని వాళ్ళు తెప్పించుకోండి. అందరూ కూడా పిరమిడ్ యొక్క శక్తిని మనం తీసుకోవచ్చు అన్నమాట. అద్భుతంగా శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని ధ్యానంలో కూర్చుందాము. వేలలో వేలు వేసుకుందాము. ధ్యాన ముద్ర. అన్ని ఫింగర్స్ లాక్ చేసుకొని ఒళ్ళు పెట్టుకుంటాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసి స్థిర సుఖాసనము. శరీరాన్ని బిగించి కూర్చోవలసిన పని లేదు. కింద కూర్చున్న వాళ్ళు పద్మాసనము సుఖాసనంలో కూర్చోవచ్చు. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. స్థిర సుఖాసనము. శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము. సహజంగా సరళంగా జరిగే శ్వాసని మనం గమనిస్తాము. శూన్య స్థితిలో ఉంటాము. శూన్య స్థితి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటాం అన్నమాట. మనకు శూన్యం చేస్తాం. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధము, మనసును శూన్యం చేసుకోవడము. చక్కగా మనసును శూన్యం చేసుకుందాము. కళ్ళు రెండు మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస పెడదాము. ధ్యాన స్థితిలో కూర్చుందాము. ఆనాపానసతి ధ్యానము. గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితము ఆనాపానసతి ధ్యానము ద్వారా జ్ఞానోదయం అయిందనమాట. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక. అంటే మనం తీసుకునే గాలి, వదిలే గాలి, ఆ రెండింటిని గమనించడం. తెలుగులో శ్వాస మీద ధ్యాస అంటాం అన్నమాట. చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాం.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, సమగ్ర జీవన శైలి, ఈరోజు సమగ్ర జీవన శైలి ఎవరెవరు చెప్తున్నారు చెప్పేవాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చండి. ఎవరైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? సమగ్ర జీవన శైలి సుభాషిణి గారు ఏం ప్రిపేర్ కాలేదా? యాదగిరి గారు, పాత వాళ్ళంతా ఉన్నారు కదా. ప్రతి వారము కొంతమంది చెప్పాలి అని చెప్పడం జరిగింది గ్రూప్ లో. అందరూ మౌనంగా ఉంటే ఎలాగా? ఎవరు ప్రిపేర్ అయ్యారు? కృష్ణకుమారి గారు, శ్రీలక్ష్మి గారు, ఎవరెవరు ఏమన్నా ప్రిపేర్ అయ్యారు లేదా? కొత్త వాళ్ళు క్లాస్కి వచ్చారు. మీరు ఇన్ని రోజుల నుంచి క్లాస్లో ఉన్నారు, మరి ఏం నేర్చుకున్నట్టు వాళ్ళకి చెప్పాలి కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకు మేము ఇందులో జాయిన్ అయ్యాము, మేము ఇవి నేర్చుకున్నాము ఈ క్లాస్లో ఉండి అనేసి కొత్త వాళ్ళకి చెప్పాలి కదా. రవీంద్రరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం గారు. ఎవరు పేర్లు ఇవ్వలేదా? లేదు సార్, ఇవ్వలేదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఇంతమంది క్లాస్కి వచ్చారు, వాళ్ళకి మనం ఏం నేర్చుకున్నామో చెప్పాలి కదా. శాంసంగ్ ఎస్ఎం మేడం అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. మేడం నాకు సివియర్ హెడేక్ వస్తుందండి. 3 days అయింది, 3rd డే నాది. కానీ విపరీతమైన హెడేక్ వచ్చి చెమటలు పట్టేస్తున్నాయి బాగా. అసలు మెడిటేషన్ చేసినప్పుడు వస్తుందా లేకపోతే చేసినప్పుడే వస్తుందండి? లేదు, చేసినప్పుడే చాలా. మొన్న కొంచెం వచ్చింది, నిన్న కొంచెం వచ్చింది, కానీ ఈరోజు చాలా హెవీగా వచ్చి మొత్తం స్వెట్టింగ్ పట్టేస్తుంది బాడీ అంతా. మేడం భయపడద్దండి. మన లోపల ఎక్కువ కర్మలు అన్నాం కదా, ఆ కర్మలు పోవాలి అంటే మన లోపలికి ప్రాణశక్తి ఎప్పుడైతే లోపలికి పోతుందో లోపల బాడీని హీల్ చేస్తుంది. మనకు బాడీ హీలింగ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రల్ సర్జరీ అంటారు అనమాట దీన్నే. మాస్టర్స్ చేసే ఆస్ట్రల్ సర్జరీ. మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ మనం మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది మనకు లోపలికి ఫ్లో అయితే ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది, తలనొప్పి వస్తుంది. అలాగే అందుకే వాటర్ ఎక్కువ తీసుకోమంటాం. మీరు ఎప్పుడు మెడిటేషన్ చేసినా కూడా దానికి ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంది కాబట్టి జనరల్ గా నేను తీసుకునేది లిక్విడే కాబట్టి నేను హెవీగానే తీసుకుంటానండి. అంటే చేసే ముందు మేడం, చేసే ముందు ధ్యానం చేసే ముందు నీళ్లు తాగి కూర్చోండి అని చెప్తాం కదండి. ఇప్పుడు మెడిటేషన్ ముందు కూడా ఆఫ్టర్ మెడిటేషన్ కూడా చెప్తాం. మీరు ఫ్లూయిడ్స్ తీసుకోండొచ్చు, అయితే కూర్చునే ముందు. అవును, జనరల్ గా నేను కూడా కూర్చునే ముందు ఎలాగో 1.5 hours అట్లా పడుతుంది కదా అని చెప్పి నేను సఫిషియెంట్ గా తీసుకొని కూర్చుంటున్నాను. మళ్ళీ ధ్యానం అయిన తర్వాత కూడా తాగుతున్నాను. కానీ నిన్నటి మీద మొన్నటి మీద ఇవాళ చాలా హెవీగా ఉందన్నమాట. అదే అంటే మనకు ఎనర్జీ లోపలికి వెళ్ళి బాడీ హీల్ అవుతోంది అని అర్థం మేడం. ఇందులో భయపడాల్సింది ఏం లేదు. మనకు కొంచెం తల తిరిగినట్టు కానీ తలనొప్పి వచ్చినట్టు కానీ, అలాగే ఏమైతుందంటే మనకు ఒళ్ళు జ్వరం వచ్చినట్టు ఇట్లంతా వస్తుంది అనమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. ఏంటంటే లోపల ఉండే చెడు ఆ రూపంలో బయటికి పోతుంది మేడం. అంతే, మనకు అంతకు మించి ఏం జరగదు. లోపల ఉండేది బయటికి కొట్టేస్తుంది. మీరు ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని కాళ్ళు పెట్టుకోండి మేడం.
ఆ, ఎప్పుడైతే అది పైనుంచి పోయేది, ఆ వేడి ఏదైతే లోపల ఉండే చెడు బయటికి పోయేది మనకు ఇబ్బంది కలిగించకుండా కింది నుంచి వెళ్ళిపోతుంది, హీట్ అది తీసుకుంటుంది. కొంచెం ఓకే. రాళ్ళ ఉప్పు తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసి కాళ్ళు పెట్టండి, ఇలా వెళ్ళిపోయేది కింది నుంచి పోతుంది, మీకు ఇబ్బంది ఉండదు. అంతకు ఏమన్నా అనిపిస్తే ఈ బొటన వేలు కనిపిస్తోంది కదా మేడం, మనకు ఆ, చిటికెన ఆ, బొటన వేలు, ఉమ్, ఈ మొత్తం భాగాన్ని ఇలా ప్రెస్ చేయండి, ఆక్యుప్రెజర్. ఆ, ఈ గోరు ఆ, చుట్టూ కూడా ఉమ్, ఆక్యుప్రెజర్ ఇలా, ఓ, ఓకే ఓకే. ఆక్యుప్రెజర్ ప్రెస్ చేసేది రిలీజ్ చేసేది, ప్రెస్ చేసేది రిలీజ్ చేసేది, ఈ గోరు చుట్టూ, ఇది మనకు హెడ్ భాగం అన్నమాట. ఓకే దీన్ని ఆక్యుప్రెజర్ చేస్తే కూడా అక్కడ లోపల ఏదైనా సమస్య ఉన్నా మనకు తగ్గిపోతుంది. ఇది తలనొప్పికి మనం ఇచ్చే ఆక్యుప్రెజర్ పాయింట్. ఓకే ఓకే. మీరు ముద్దర్లు ఇస్తానన్నారు కదా మేడం, ఇవ్వలేదు. ఈ రోజు అదే క్లాసే, అందుకే మా ఓకే సీనియర్ మాస్టర్స్ ఏమన్నా తీసుకొని వచ్చారేమో అని అడుగుతున్నాను అనమాట, జూనియర్స్ కు చెప్తారేమో అని. ఓకే. అందరూ అంటే మా వినడంలోనే హస్బెండ్ కి ఉన్నారు. షంట్ లేపించామండి. ఆ, ఆ అంటే ఇంకొకటి ఉంది మేజర్ సంట్, అది వేయడానికి అవకాశం లేదన్నమాట. ఉమ్, కాకపోతే ఆయన ఉమ్, జనరల్ గా ఆయన భయస్తుడు. ఒక 3-4 డేస్ నుంచి కొంచెం జలుబు అది ఉంది, అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు మొన్న ఎవరో అడిగారు కదా ఒకరు, ఇట్లా షంట్ వేయించుకున్నానండి నేను అనేసి. అప్పుడు ఏదో ముద్ర చెప్పారు, నాకు అది అర్థం కాలేదు. ఈ రోజు అదే జరుగుతుంది క్లాసు, ఆ క్లాసే ఓకే మేడం. జరుగుతుంది. సమగ్ర జీవన శైలి అంటే అవే చెప్తామన్నమాట. ఏమో అదే, ఓకే. అందుకే జూనియర్స్ ఎవరైనా వస్తారు, సీనియర్స్ వస్తారు కదా, చెప్తాన్నారేమో అని చూస్తే అందరూ వినడంలోనే ఉన్నారు, చెప్పడంలో లేదే అని ఆలోచిస్తాను అనమాట. అంటే ఇప్పటి అందరికి పూర్తి చెప్పాలంటే భయమే కదా మేడం. అంటే 1 నెల ఓకే, 2 నెలలు ఓకే, 6 నెలలు ఓకే, 10 నెలలైనా. లేదు, అంటే కొంచెము అలాంటి వాళ్ళం ఏంటంటే గూట్లోనే ఉండే పక్షులం కదా, బయటకు వచ్చి అది చెప్పలేం. బయట పెట్టడం కోసమే మేడం క్లాసులు, మిమ్మల్ని తీసుకురావడం కోసమే, బయటికి తీసుకురావడం కోసమే మా ప్రయత్నము. నిన్న మేడం చెప్పింది అదే కదా, మనము అవును చేసే అవును. ధ్యానము మన వరకే అయితే ఇంత ఎనర్జీ వస్తుంది, అది ఇంకొకరికి పంచితే మన ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది అనమాట. మనం మన దగ్గరే పెట్టుకుంటే మనకు వచ్చే ఎనర్జీ అవును. కొంచెమే, మనము అవును. దాన్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తే మన ఎనర్జీ ఇంకా 100 రెట్లు నేను ఎక్కువ. మా ఫ్రెండ్స్ కి, అంటే నేను ఒక 1 వీక్ అయిన తర్వాత నేనే ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు కదా, అందుకు మా ఫ్రెండ్స్ అంటే నేను చెప్తే తొందరగా వాళ్ళు ఎడిట్ అవుతారు. నాకు అట్లా వచ్చి కొంచెం చెప్పేది కానీ నాకే పూర్తిగా ఇంకా అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, అందుకని వెయిట్ చేస్తున్నాను. నో ప్రాబ్లం లేదు, క్లాస్ లోకి వచ్చేస్తే వాళ్ళే జాయిన్ అయితే తెలుసుకుంటారు, ఇబ్బంది ఏం ఓకే. లేదు. ఇందులో మనకు వచ్చే నష్టము ఏం లేదు, అన్ని లాభాలే. ధ్యానం చేయడం వల్ల ఏమొచ్చింది అని ఎవరైనా అడిగితే, ఏమన్నా వచ్చిందో లేదో తెలియదు కానీ నాలో ఉండే అరిషడ్ వర్గాలన్నీ మాయమవుతున్నాయి, అంటే మనలో ఉండే చెడు అవును. బయటికి పోతోంది అని చెప్పొచ్చు, కొంచెం అయితే కాన్ఫిడెన్స్. తెలుస్తుంది మేడం, అది రాలేదని అనకూడదు. కొంచెం అయితే తెలుస్తుంది. మనం ఇదివరకు నేను ఎక్కువ ఎక్కువ ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుండేదాన్ని. ఈ 3-4 డేస్ నుంచి ఏంటంటే అసలు చాలా వరకు అసలు మామూలుగానే నేను ఆంజనేయ స్వామి గురించి చరిత్ర చదువుకుంటాము. అంటే నేను హనుమత్ చరిత్ర మొత్తం రాశాను మేడం. ఆయన మొత్తము రాశాను, ఆయన పుట్టుక దగ్గర నుంచి. జస్ట్ ఇప్పుడు ఆయన మొన్న 2014లో భూమి మీదకి వచ్చిన దగ్గరికి విత్ ప్రూఫ్స్ తోటి నేను రాశాను అన్నమాట. అట్లా కొంచెం ఇప్పుడు అవన్నీ తగ్గించేసాను, నా వరకు నేనే చూసుకుంటున్నాను అనమాట, ఇంకెవరికి చెప్పట్లా. అట్లా. అట్లాంటివి మీరు క్లాస్ కావాలంటే తీసుకొని చెప్పొచ్చు మేడం, ఒక రోజు ఒక క్లాస్ తీసుకొని అలాంటి విషయాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం నేను అంతా ఒకరికి చెప్పేది చెప్పాలని స్పిరిచువల్ కాదు మేడం. నాలెడ్జ్. అసలు ఏంటి అంటే అసలు మనం ఈయన నమ్ముతున్నాము అంటే ఆ, ఆయన హిస్టరీ మనకు తెలియాలి కదా. కూడా ఆయనను పూర్తిగా నమ్ముకుని ఆయన మీదే ఉన్నాము అని అంటే, ఆయనే ప్రపంచం అనుకున్నప్పుడు ఆయన అసలు ఎలా వచ్చారు భూమి మీదకి, ఎందుకోసం వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు అనేది మనకు తెలియాలి కదా. అది అలా మీరు గుడ్డిగా మీరు పారాయణం తెలుసుకున్న చేస్తూ. విషయము నలుగురికి పంచండి, అదే చెప్తున్నా, నో ప్రాబ్లం. మీరు ఓకే. సరైన దారిలోనే ఉన్నారు, కరెక్ట్ వే, ఉమ్, అది ఉమ్, పంచండి అంతే. మంచిది, మంచి విషయమే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఆ, మంత్ కానీ అట్లా ఎప్పుడన్నా ఒక క్లాస్ మీరు తీసుకొని చెప్పొచ్చు అనమాట. అద్భుతమైన అలాగే. విషయం కదా, మంచిగా సమాచారం అవును సేకరించారు కాబట్టి అవును. చెప్పొచ్చు. ఈ రోజు క్లాస్ అయితే మీరు ఏదైతే అడిగారో దాని మీదే ఉంటుంది మేడం, వినండి. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. ఎస్, ఎస్ సార్, యాదగిరి గారు మాట్లాడండి. మేడం, అయితే ఈ జలుబు, ఈ మన
జలుబుకు సంబంధించింది ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఓకే సార్. ఆ, జలుబు కానీ దగ్గు కఫము ఏదంటే దీనికి వచ్చినప్పుడు ఉమ్, అల్లము, తర్వాత దాల్చిన చెక్క, పసుపు, పుదీనా, మిరియాలు, ఇవైతే ఈ 5 వేడి నీళ్ళలో అంటే వేసి దాన్ని చాలా మరగబెట్టేసి అది తీసుకున్నట్టయితే దగ్గు జలుబు లోపల కఫం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, ఇమీడియట్లీ తగ్గిపోతుంది. ఇది ఒక 5 days తీసుకున్నట్టయితే ఏ టాబ్లెట్స్ లేకుండా, అంటే నేను ఉపయోగించి నేను తీసుకునే మీకు చెప్తున్నాను, అద్భుతంగా పనిచేస్తుంది. మా ఫాదర్ కూడా సేమ్ అలానే ఆయనకు రావడం వల్ల విపరీతం దగ్గు జలుబు కఫం రావడం వల్ల నేను ఒక 5 days ఇచ్చాను, ఆయన తగ్గిపోయింది బాగా. ఇది చాలా పనిచేస్తుంది. అంతేనా సార్? హలో సార్, చెప్పండి సార్. అంతేనా? ఇంతే మేడం. ఈ 5 ఏదైతే పసుపు మొత్తం టోటల్గా 5 వస్తువులు అయితే మనం వేసి దానికి వేడి నీళ్ళలో చాలా మరగబెట్టి ఒక 5 days తీసుకున్నట్టయితే జలుబు కఫము దగ్గు ఇవన్నీ వెళ్ళిపోతుంది. నేను యూజ్ చేశాను, మా ఫాదర్ యూజ్ చేశాను, అది తగ్గిపోయింది మేడం. ఎవరైనా ఉంటే అది యూజ్ చేసినట్టు తప్పకుండా తగ్గిపోతుంది. కషాయం లాగా. ఓకే, ధన్యవాదాలు సార్. కషాయం లాగానా? కషాయం లెక్క తీసుకోవాలి మేడం. అంతా మరగబెట్టి దాన్ని వడబోసుకొని ఆ కషాయం మొత్తం తాగినట్టయితే అది తొందరగా క్యూర్ అయిపోతుంది. సార్, మీ ఫోటో ఒకటి నాకు సెండ్ చేయండి సార్ ఈరోజు. ఓకే. ఓకే సార్. జలుబు దగ్గు కఫము నివారణకు కషాయం ఇదే కదా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఎస్ సార్. మొదట అందరూ మేడం గారే ఉపయోగించాల్సిన ఎస్ సార్. మొదట మేడం గారే ఉపయోగించాల్సినట్టుంది. ఏమంటారు మేడం? ఏమంటారు? అంతే. ముందు నేనే వాడాలి నేనే వాడాలి జలుబు అనేసి అంటుండే, జస్ట్ ఫర్ అలా. ఎస్, థ్యాంక్ యూ సార్. మంచి చిట్కా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మన సమగ్ర జీవన శైలి విధానంలో ఏంటి అంటే, ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. కొత్త వాళ్ళు ఎంతో మంది వచ్చింటారు, మీకు ఏంటి విషయం అనేది కూడా తెలియకపోవచ్చు. ధ్యానం కోసమే, ఆత్మజ్ఞానం కోసమే ధ్యానము అనేది. కానీ శరీరము అనేది మనం తీసుకొని వచ్చినాక శరీరానికి మనకు మామూలుగా ఈ జీవన విధానంలో కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ధ్యానం చేస్తే మనకు సర్వరోగ నివారణి అని చెప్పినాం. ధ్యానం చేస్తే సర్వభోగకారిణి, ధ్యానము సర్వశక్తి ప్రధాయిని, ఇది మనం చెప్పడం జరిగింది. అయితే మన ధ్యాన శక్తిని మనము మన కర్మలను పోగొట్టుకోవడం కోసము, అంటే మనం ముందు నుంచి తెచ్చుకున్న ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ అవి పోగొట్టడం కోసము, అలాగే మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడం కోసము ఉపయోగించుకొని అలా ఆ వైపులో వెళ్ళాలి. కానీ ఇప్పుడు ధ్యానం చేసినాము, ఆత్మజ్ఞానం పొందుతున్నాం, కానీ దాంతో పాటు ఏమైతుందంటే, నేను ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ధ్యానం చేసినాను, అది పోగొట్టుకున్నాను. నీ ధ్యాన శక్తి ఈ చిన్న చిన్న దానిల కోసము వాడద్దండి. మన చిన్న దానిల కోసము మన ఇంటిలోనే ఇంటి నివారణలు ఎన్నో ఉన్నాయి, ముద్రాస్ ఎన్నో ఉన్నాయి, అలా మర్మ థెరపీ, యూరిన్ థెరపీ, ఎన్నో చికిత్సా విధానాలు మనకు ఉన్నాయి మన దాంట్లో. దాన్నే సమగ్ర జీవన శైలి అంటామన్నమాట. అలాంటి విధానాలనే మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా అలాగే మన జీవన విధానం, జీవన శైలి మొత్తము ముందు మనము ఇలా లేము. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి మన జీవన విధానము అనేది పూర్తిగా మారిపోయిందనమాట. ముందు ఉన్న పద్ధతులు అయితే అన్ని మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాలే ఉన్నాయి, కానీ ఇప్పుడు అలాంటి విధానాలు లేవు. దానివల్లనే మనం విపరీతంగా అనారోగ్యానికి లోనవుతున్నాం. కాబట్టి మన జీవన విధానం మార్చుకుంటూ మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు అన్ని విధాలా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలా అంటారేమో, ఉదయం లేచినప్పటి నుంచి ముందు టూత్పేస్ట్ లేవా, వేప పుల్లేనా ఉండేది, లేదు అంటే పళ్ళ పొడి ఉండేది, కెమికల్స్ ఏమి ఉండవు అందులో. అలా ఆ తర్వాత సున్నిపిండి,
నూనె తైలం మర్దన చేసుకునే వాళ్ళం చక్కగా. అలాగే మన ఆ తర్వాత స్నానం చేసే విధానం కూడా ఈ సోపులు ఇట్లంతా ఏమీ లేకుండా ఉండేది. అది కూడా శరీరానికి ఆరోగ్యమే. ఆ తర్వాత మనము మన మన సూర్య నమస్కారాలు గాని, భగవత్ ప్రార్థన ఏదైనా చేసుకునేవాళ్ళం. ఆహారం తీసుకున్నా, ఆహారం వండినా కూడా వితౌట్ స్నానము అనేది జరిగేది కాదనమాట. అలా ఉండేదనమాట. ఇంకొకటి ఆ సూర్యుడి వెలుగు అనేది వంటింట్లో పడుతూ ఉంటే ఆ వంట విధానం కూడా ఉండేది. అది ఆరోగ్యకరంగా ఉండేది. ఇప్పుడు అలాంటివి లేవు. అసలు సూర్యుడు ఇంట్లోకి రావడం అనేది కూడా జరగదు. ఇది మార్చుకోవడం. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మనము మన ముందు తీసుకునే ఆహార శైలి కూడా చాలా తేడా ఉండేది. ఇప్పుడు వచ్చే బియ్యం కానీ, ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ అన్నీ కెమికలైజ్డ్. అవి కాకుండా అంతా గూడా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వాడండి అని చెప్తాం మనం. తెల్లని పదార్థాలే వాడొద్దండి అంటాం. చక్కెర గాని, మైదా గాని, ఉప్పు గాని, బియ్యం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము వాడకండి. తెల్లని పదార్థాలు నిషేధించండి. అప్పుడు దాంట్లో 90% ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత కషాయాలు తీసుకునేవాళ్ళు పొద్దున పూట. ఏదన్నా ఒక జలుబు, జ్వరం ఏదైనా వచ్చినా కషాయాలే. మెడికల్ షాప్‌కెళ్ళడము అనేది ఏది ఉండేది కాదు. ఆ తర్వాత నూనెలు, గానిగ నూనెలే ఉండేటివి. ఇప్పుడొచ్చే నూనెల్లాగా లేదు. ఓకే. ఆ తర్వాత మనము తీసుకునే ఆహారాల్లో గూడా 3 పూటల వండిన ఆహారం కాకుండా, ఒక పూట అన్నా గూడా వండని ఆహారము అనేది ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవడం అనేది ఇక్కడ చెప్పుతుంది. మనం ప్రకృతి సిద్ధంగా పొద్దున పూటన్నా, ఒక పూటన్నా బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే మనము వండని ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నము కొంచెము 3 పూటల అన్నము అనేది లేకుండా ఒక పూట తీసుకున్నా కూడా ఇలాంటి బియ్యం ఏదైతే ముడి బియ్యం కానీ, లేదు అన్‌పాలిష్డ్ రైస్ కానీ, లేదు సంగటి ఇట్లా అంటే కొర్రలు ఇట్లాంటివి కూడా మనం తీసుకోవచ్చు ఇందులో. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ కూరలు ఎక్కువుండాలి. ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువుండి, మనము అన్నము శాతం తక్కువ తీసుకోవడం. ఇంకొకటి రాత్రి పూట 7కంతా కూడా మనము డిన్నర్ అయిపోవాలి. రాత్రి పూట కొంచెం అన్నం శాతం తగ్గించుకొని, కొంచెం ఇట్లా రొట్టెలు గానీ ఇలాంటివి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తే, ఇంకా కొంతమందయితే పండ్లతోనే ముగించి పడుకుంటారు డిన్నర్ అనేది. ఇలా మనము జీవన విధానాన్ని మార్చుకోవడము చేస్తే, మన ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది. అట్లాగే మనము ఈ ధ్యాన శక్తిని ఆత్మజ్ఞానం కోసం పెంచుకోవడము జరుగుతుంది. ఇంకా మనకు ఎక్కువగా మనం నయం చేయలేని సమస్యలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి సంచిత కర్మలు. ముందు నుంచి మనం ఇక్కడికి మోసుకొని వచ్చినటివి. వాటిని మనము ఈ ధ్యాన శక్తిలోను అట్లే ఆత్మజ్ఞానంతోను ఏమంటాము ఇప్పుడు మనం పుస్తక స్వాధ్యాయం కానీ, లేదు ధ్యాన ప్రచారం కానీ ఇట్లాంటివన్నింటితోనూ భూమితో అనుసంధానం అవ్వడం కానీ, ఎక్కువ భూమితో ఉత్త కాళ్ళతో నడవడము, భూమి ఉత్త నేల మీద పడుకోవడము, ఇవి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు హగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు మన కర్మలు పోగొట్టుకునే ప్రక్రియ. ఆ చెట్లు కూడా స్వీకరిస్తాయన్నమాట మన కర్మలు. వాటిని అలా హగ్ చేసుకొని పెట్టుకొని ఉంటే కొంచెం సేపు మనము, దాని ద్వారా కూడా మనం కర్మలు పోగొట్టుకోవచ్చు. ఇది ఇక్కడ మనం ఇవన్నీ సమగ్ర జీవనశైలి విధానంలో చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమగ్ర జీవనశైలి అంటే ఏంటి అని కూడా మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సమగ్ర జీవనశైలి అంటే ఏంటి అనేది. ఓకేనా అమ్మ? కృష్ణకుమారి గారు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. వెళ్తా మేడం. చెప్పండి. అనుభవాలు రాలేదంటే మనకి ధ్యానం సరిగ్గా కుదరలేదని అర్థమా? ఏం రాలేదు అనుభవాలా? కాదమ్మా, అట్లా ఏం లేదు. అనుభవాలు రాలేదు అంటే ఆల్రెడీ మనం అనుభవాలు తీసుకొని వచ్చాము అని అర్థం. అంటే ఊరికే అది ఏదో చీమలు బాగినట్టు అట్లా ఉంటది తప్ప, నాకు మీరు అందరు చెప్తున్నారు తలనొప్పి, తలగా బరువుగా ఉంటది, ఒళ్ళు తేలిక పడిపోతుంది అట్లా అని. అవన్నీ ఏమి ఉండవు నాకు, అందుకని అడుగుతా. అది వచ్చిన కొత్తలో వస్తుంది కదా. ఇప్పుడు ఎవరికి ఏమి ఉండదు. మీరు మోస్ట్లీ చేయబట్టి సంవత్సరం అయిపోయింది కదా. అసలు ఫస్ట్ లో కూడా లేదు మేడం నాకు, అసలు అప్పుడు కూడా లేదు. అయితే మీ బాడీలో అలాంటి కర్మలు ఏమీ లేకపోయిండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఒక్కొక్కరి జన్మ ఒక్కోలాగా ఉంటుంది. మీ శరీరానికి అలాంటి సంచిత కర్మలు లేకపోతే దాన్ని హీల్ చేసే పనేముంది? డైరెక్ట్ గా ధ్యానమే కదా. ఓకే మ్యామ్. అర్థమైందా? లోపల బ్లాక్స్ ఏమైనా ఉంటే
దాన్ని హీల్ చేసేదానికి జరిగే ఆ సర్జరీ అదంతా కూడా. ఓకే మ్యామ్. అదనమాట. అదే నువ్వు ఇందాక అది జలుబుకి చెప్పారు కదా, అది ఇంకోసారి చెప్పమంటారా, లేకపోతే మీరు చెప్పండి? చెప్తాను సార్. ఓకే మ్యామ్. ఎస్, యాదగిరి గారు ఇంకొకసారి అంటే రిపీట్ చేయండి, వాళ్ళు రాసుకుంటారు. 5 వస్తువులు. చెప్పండి సార్. హలో, చెప్పండి యాదగిరి గారు, చెప్పండి. ఆ 5 వస్తువుల పేర్లు అంటే చెప్పండి సార్. చెప్తాను, ఒక్క నిమిషం. ఫస్ట్ ఒకటి అల్లము, కొద్దిగా అల్లము. వినొస్తుందండి? వినిపిస్తుందా? అల్లము, దాల్చిన చెక్క, మిరియాలు, తర్వాత పుదీనా, పసుపు. ఈ 5 ఒక గ్లాసు గ్లాసు నీళ్ళలో వేసి దాన్ని మరిగేలా ఎక్కువసేపు అంటే హాఫ్ అంటే ఎక్కువ ఉండేలా దాన్ని కషాయం లెక్క అంటే మరగబెట్టేసి దాన్ని వడబోసి అది కషాయం లెక్క తీసుకొని తాగాలి. అల్లము, పుదీనా, దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు మొత్తం 5 వస్తుంది. ఇది ఎంత తొందరగా క్యూర్ అయితే అంత క్యూర్ అయిపోతుంది. ఒక 2 days తీసుకుంటే సరిపోతుంది. మనలో కాపము, దగ్గు, జలుబు. నేను ఇప్పటికీ అదే వాడతాను. నాకు జలుబు అయినా, దగ్గు అయినా, ఏమైనా ఇమీడియట్లీ కషాయం చేసుకొని నేను తాగాను, ఇమీడియట్ తగ్గిపోతుంది. మా ఫాదర్ కూడా నేను రీసెంట్లీ కూడా ఇచ్చాను, ఆయన 1 రోజు తగ్గిపోయింది. మనం హాస్పిటల్ పోవడం లేదు, ఏం టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు. థ్యాంక్ యూ సార్. సరే. మేడం గారు. సార్. నమస్తే మేడం గారు. చెప్పండి సార్. రంగనాథ్ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహజానందరికి కూడా వందనాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం హైపర్ అసిడిటీ అంటే దాని తెలుగులో ఆమ్లపిత్తము అంటారు అనమాట. కడుపులో మంటగా ఉంటుంది. అసిడిటీ. ఈరోజు మనకేంటంటే ఈ మారుతున్న జీవన శైలిలో, గురుకుల పరికర జీవితంలో దాదాపు ప్రజల్లో 50% మందికి ఈ అసిడిటీతో బాధపడుతున్నారు. మనం ఈ అసిడిటీ అసలు ఎందుకు వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడా ఈ అల్లోపతి మందుల జోలికి పోకుండా సాధ్యంత వరకు ఆయుర్వేదంలో మన సూచించినటువంటి వస్తువులను ఉపయోగించి మన జీవనశైలిని కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందనేసి ఆ యొక్క అంశాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. హైపర్ అసిడిటీ, దాని తెలుగులో ఆమ్లపిత్తము అంటారు, కడుపులో మంట భాగం. అసలు ఎందుకు వస్తుంది అంటే, మన మామూలుగా అసిడిటీ భాగం ఎట్లా ఉంటుందంటే కడుపులోంచి ఎగదన్నుకుంటూ వచ్చేసి గుండె భాగానికి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట, ఆవిరిలాగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది అనమాట అక్కడ. ఎందువల్ల అంటే ఆ యొక్క దాంట్లో హైడ్రోక్లోరిక్ అనేటువంటి ఆమ్లము ఉన్నాల్సిన కంటే కూడా ఎక్కువగా ఉత్పత్తి అయిన దానివల్ల ఎక్కువ విడుదలవుతుంది అనమాట. ఆ యొక్క గోడలకంతా కూడా మంటగా అయిపోయేసి మనకేదో అనీజీనెస్ గా అనిపిస్తుంటుంది అన్నమాట. ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే, మన ఆహారపు అలవాట్లు మారిపోవడం ఒకటి, ఎక్కువగా ఈ పని వల్ల స్ట్రెస్ అన్నమాట, మానసిక ఉద్వేగం, అది ఒకటి కారణము. అట్లాగే తీసుకోవాల్సిన సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఒకటి. అంటే వాళ్ళకి టైం ఉండటం లేదనమాట, ఫలానా టైంకి తినాలి అనేది మనకు నియమం పెట్టుకో ఉంటాం కదా, ఆ టయానికి అక్కడ జీర్ణరసాలు ఉత్పత్తి అయిపోతాయి, మనం ఖాళీ కడుపు ఉంచిన దానివల్ల కొంత భాగం అది దానివల్ల ఇవన్నీ కూడా. కొంతమంది అనవసరంగా ఎక్కువగా ఉపవాసాలు ఉంటుంటారు అన్నమాట, ఎక్కువగా ఉపవాసాలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళ వల్ల కానీ, ఇంకొంతమంది ఎక్కువగా స్మోకింగ్ చేస్తుంటారు, వాళ్ళు చుట్టా, బేడీ, సిగరెట్ ఉంటాయి కదా, వాళ్ళ వల్ల కానీ ఇవన్నీ కూడా. ఇంకొంతమంది ఆస్పిరిన్ పిల్లలు వాడుతుంటారు అనమాట, ఆస్పిరిన్ పిల్లలు అవి వాడిన దానివల్ల. అంటే ఈ ఈ కారణాలన్నిటి వల్ల కూడా మొత్తం మీద అసిడిటీ అనేది ఏర్పడుతూ ఉంది. ఆ అసిడిటీ వల్ల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఈ మంటగా ఉంటుంది, నోరంతా కూడా నీరు ఊరినట్టు అనిపిస్తుంటుంది,
ఆహారం జీర్ణం కాకపోతుంటుంది, జీర్ణం సరిగా కాదన్నమాట కొంతమందికి. అట్లాగే పుల్లని తేన్పులు వస్తుంటాయి, కొంతమందికి అజీర్తి వాంతి వచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి తల తిరిగినట్టు ఉంటుంది, ఇంకా కొంతమందికి అయితే విరేచనాలు కూడా అవుతుంటాయి అన్నమాట. ఈ విధంగా లక్షణాలు ఇన్ని ఉంటాయి. మరి దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి మనము ఆ అసిడిటీని పోగొట్టుకోవాలంటే అంటే మనకి ఈ ఆయుర్వేదంలో చెప్పిన అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తాం. గుంటకల రాకు అంటే భృంగరాజు అంటారు. ఆ గుంటకల రాకు, ఉసిరికాయ, కరక్కాయ ఆ యొక్క చూర్ణాన్ని చేసి 3 నుంచి 5 గ్రాములు ఉదయము సాయంత్రము మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచిది అనమాట. మజ్జిగతో కలుపుకోవాలి. గుంటకల రాకు, ఉసిరికాయ, కరక్కాయ ఈ మూడింటిని చూర్ణం చేసుకోవాలి. 3 నుంచి 5 గ్రాములు ఉదయం సాయంత్రం మజ్జిగతో కలిపి కడుపు మంట తింటే కడుపులో మంట తగ్గుతుంది అనమాట. అంటే మజ్జిగ చలవ చేస్తుంది కదా, మామూలుగానే మజ్జిగ తీసుకొని చలవ చేస్తుంది. కాబట్టి ఇవి 3 కూడా కలిపి ఉంటే ఇంకా తొందరగా నయమవుతుంది అనమాట. ఇంకొకటి ఉసిరికాయ, పిల్లి పీసరగడ్డ, దాన్ని శతావరి అని కూడా అంటారు. ఆ రెండింటి యొక్క చూర్ణాన్ని 3 గ్రాముల చొప్పున ఉదయం సాయంత్రం ఈ యొక్క మజ్జిగలో కానీ కాచి చల్లార్చిన పాలలో కానీ సేవించాలన్నమాట. ఉదయం సాయంత్రం ఉసిరికాయ, శతావరి చూర్ణములు 3 గ్రాముల లెక్కన ఉదయం సాయంత్రం మజ్జిగతో కానీ చల్లార్చిన పాలతో కానీ తీసుకోవాలి. ఇంకొక పసుపు, ఉసిరి, చేదు పొట్లకాయల్లో కూడా చేదు పొట్ల అనేది ఉంటుందంట. దాని యొక్క ఆకులు, పసుపు, ఉసిరి, చేదు పొట్ల ఆకులు ఆ మూడింటిని సమానంగా తీసుకునేసి వాటిని చూర్ణం చేసేసి 3 గ్రాముల లెక్కన అల్లం రసము మరియు 20 చుక్కల బొప్పాయి పాలతో కలిపి 2 సార్లు వాడాలి. బొప్పాయి అంటే బొప్పాయి ఆకుని తుంచినప్పుడు ఆటోమేటిక్ గా పాలు వస్తాయి, అక్కడ కాండ భాగంలో కూడా పాలు వస్తాయి అన్నమాట కొద్దిగా ఘాటు పెట్టినప్పుడు. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే పసుపు, ఉసిరి, చేదు పొట్ల ఆకులు ఈ మూడింటిని సమానంగా తీసుకొని చూర్ణం చేసుకున్నాము, పొడి చేసుకున్నాము. దాన్ని 3 గ్రాములు తీసుకునేసి అల్లం రసం కూడా కలిపాము కొద్దిగా, అట్లాగే 20 చుక్కల బొప్పాయి రసాన్ని పాలను కలిపేసి రోజుకు 2 సార్లు వాడుకోవాలన్నమాట. అట్లాగే ఇంకొకటి ఈ వస చూర్ణము, అది 200 నుంచి 50 నుంచి 500 మిల్లీగ్రాములు, అంటే చాలా తక్కువ భాగం అనమాట. వస అంటే మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఆ తేనె బెల్లం కలిపి సేవించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సులభమైన పద్ధతి ఏంటంటే మనకు అరటికాయ ఉండదు కదా, అరటికాయ లేకుంటే పండుని కానీ వాటిని ముక్కలు చేసేసి మొదటి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేసి చూర్ణం చేసుకోవాలి. అరటికాయ కాయ అయితే బాగా ఎండిపోతుంది, సులభంగా ఎండిపోతుంది. దాన్ని చూర్ణం చేసి పౌడర్ చేసి పెట్టుకునేసి దాన్ని పాలల్లో కలిపి కానీ తాగుతూ ఉంటే ఆ ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి లేత కొబ్బరికాయలు మనం బోండాలు తాగుతుంటాం కదా, లేత కొబ్బరి అన్నమాట. ఆ లేత కొబ్బరి మరి ముదురు కొబ్బరి వేరేగా ఉంటుంది. లేత కొబ్బరి చేతితో వేలుతో తీయంగానే వచ్చేస్తుంది. అలాంటి లేత కొబ్బరి అని తినడం కానీ ఆ యొక్క కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కూడా అసిడిటీ తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటివే, మనము చేయగలిగినటివే అన్నమాట. ఇకపోతే మార్కెట్లో అంటే ఆయుర్వేద షాపుల్లో దొరికేటువంటి కొన్ని మందుల సంగతి చెప్తాను చూడండి. ఉసిరి మరియు ఎష్టమధు 2 గ్రాములు మరియు అవిపత్తికర చూర్ణము అనేది ఉదయం సాయంత్రము మజ్జిగతో కలిసి సేవించాలి. అవి మనకి మార్కెట్లో దొరికేది, మనం తయారు చేసుకున్నట్టు కాదు, అవి మార్కెట్లో దొరికేది. ఇంకొకటి సుక్తి భస్వము 2 గ్రాములు, నారికేల ఖండము 2 చెంచాలు కలిపి మంట తగ్గుతుంది. అవి 2 గానే వాడితే మంట తగ్గుతుందంట. ఇంకొకటి లీలా విలాస రసము, అది మాత్రలుగా ఉంటాయంట. 2 మాత్రలు కనుక రోజుకు 3 సార్లు తీసుకుంటే ఆ మంట తగ్గుతుంది. మరి అసలు అసిడిటీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మనం అజీర్ణకర పదార్థం అంటే జీర్ణం కాకుండా అంటే సులభంగా జీర్ణం కాని పదార్థాలని తినడం మానేయాలి. అంటే మాంసం లాంటివి అలాంటివి తినడం మానేయాలి. అంటే అవి సులభంగా జీర్ణం కావు కదా. మన మామూలు కాయకూరలు ఇవైతే ఒక 3 గంటలు 4 గంటల శుద్ధంగా పండ్లు కానీ అవన్నీ కూడా సులభంగా జీర్ణం అయిపోతాయి. అదే మాంసము అలాంటివి తీసుకున్నప్పుడు అయితే కనీసము 12 గంటలే పడుతుందంట ఎక్కువ పూర్తిగా జీర్ణం కావాలంటే. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా ఉండడం మంచిది ఇలాంటి వీలు. అట్లాగే సమయానికి భోజనం చేయాలి, ఖాళీ కడుపు ఉంచకూడదు అనమాట. ఏ టైంకి ఆ టైం తినడం. ఉదయం బ్రేక్ఫాస్ట్,
మధ్యాహ్నం లంచ్ తీసుకోవడము, సాయంత్రం 7 గంటల లోపల ఏదో ఒక పండ్లు కానీ లేకుంటే కాయగూరలు కానీ తీసుకోవడము చాలా మంచిది అనమాట. అంటే ఖాళీ కడుపు మాత్రం ఉంచకూడదు. అట్లా ఒకవేళ ఆఫీస్కి పోయే వాళ్ళు అంత త్వరగా తినలేకపోయినా ముందుగానే వాళ్ళు తీసుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకటి ఫ్రూట్స్ తీసుకోపోవచ్చు కదా, మనకి ఇవి ఖర్జూరాలు అలాంటివి తీసుకోపోవచ్చు. కాబట్టి ఖాళీ కడుపు ఉంచకూడదు. మజ్జిగని ఎప్పుడు కూడా మనం దగ్గర పెట్టుకోవాలంటే అన్నిటికంటే మంచి పద్ధతి అది. మజ్జిగని పలుసుగా చేసుకుని మజ్జిగ తాగడం, వీలైతే రోజుకి 4 సార్లు తాగొచ్చు, ఏం పర్వాలేదు. పలుసుటి మజ్జిగ, వెన్న తీసిన మజ్జిగ తాగాలి. వెన్న వెన్న ఉంటే మళ్ళీ వేరే ఉంటుంది, అది వేడి చేస్తుంది. మళ్ళా వెన్న తీసిన మజ్జిగని పలుసుగా చేసుకొని తాగడం చాలా మంచిది. అది ఇంకపోతే అశ్వగంధ, తులసి, జటామాంసి, జ్యోతిష్మతి లాంటి ఔషధాలు మానసిక ఆందోళనను అదుపులో ఉంచుతాయి. అంటే మనకు మానసిక ఆందోళన వల్ల కూడా వస్తుందని చెప్పుకున్నాం కదా మనము. కాబట్టి అవి అదుపులో ఉండాలంటే అశ్వగంధ, ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపులు దొరుకుతాయి. అశ్వగంధ, తులసి అనేది మనకి ఎలా తులసి ఉంది, కృష్ణ తులసి, అది మంచిది అన్నింటికంటే. ఇంకపోతే జటామాంసి, జ్యోతిష్మతి లాంటి ఔషధాలు మానసిక ఆందోళన అదుపులో ఉంచుతాయి. కాబట్టి అవి 3 గ్రాములు రాత్రి పనుకునే సమయంలో పాలలో కలిపి సేవించాలి. పనుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకునేసి వాటిలో కలుపుకుంటే చాలా మంచిది అని చెప్పారు. ఈ విధంగా మన యొక్క జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆందోళనలు, ఉరుకులు పరు జీవితానికి స్వస్తి చెప్పి అల్లోపతి మందుల జోలికి పోకుండా అనవసరంగా ఆందోళన పడకూడదు అనమాట. అనవసరం పడితే ఏమవుతుంది, అట్లాగే వేళకి భోజనం చేసుకుంటూ శాకాహారం తీసుకుంటూ, శాకాహారంలో కూడా సాధ్యమైనంత వరకు ఉడికించని పదార్థాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉడికించని పదార్థాలు 50% అనుకుంటే మన రోగాలు సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయి. ఉడికించకుండా ఉండే పదార్థాలని సాధ్యమైనంత వరకు 50% ఉండేటట్టు చూసుకోండి. అది ఏ టైంలో చూసుకోండి. మామూలుగా కొంతమంది అంటే ఉదయం తీసుకోమంటారు, కొంతమంది సాయంత్రం తీసుకోమంటారు. మనకి వీలున్న ప్రకారం మనం తీసుకోవడం అంతే, మనం మార్చుకోవడమే అంతే అనమాట. మొత్తం మీద 50% ఉడికించే పదార్థాలు తీసుకుంటే, ఉడికించకుండా ఉండేటివి. మరో 50% మన ఇష్టం. మధ్యాహ్నం టప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. అంటే ఇందువల్ల అంటే ఎక్కువ పనిచేస్తుంటాం కాబట్టి అది ఆటోమేటిక్ జీర్ణమైపోతూ ఉంటాయి అనమాట. ఉదయం సాయంత్రం మాత్రం సాధ్యంత వరకు మనం ఇప్పుడు చెప్పిన ప్రకారంగా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ కడుపుల మంట అనేది లేకుండా ఉంటుంది. మనందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ యొక్క ఆయుర్వేదాలని మనం సాధ్యంత వరకు పాటించడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఎంతసేపుడికి అల్లోపతి మందులు కొద్దిగా పోకుండా ఆయుర్వేదాలు ఇప్పుడు సార్ ముందుగా చెప్పాడు మనకి, అది కూడా మంచిదే కదా. ఎంతసేపు సిరపలు జోడి పరిచుకుంటా పోకుండా అది వాడే మనకు సులభంగా తగ్గిపోతాయి ఖచ్చితంగా. ఆ తులసి కూడా అంతే అనమాట. తులసి కనుక కషాయం చేసుకుని తాగంటే సాధ్యంతరకు ఈ జలుబు, దగ్గులు అవి ఏమి రావు అసలు. కాబట్టి ఇలాగా మనం మనకి దగ్గరలో ఇంటి నివారణలో భాగం అనమాట. ఇవన్నీ ఇంటి నివారణ అనమాట. మన ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ వస్తువులు సాధ్యంత వరకు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని ఆయుర్వేద షాపులు దొరుకుతాయి అనమాట. కాబట్టి ఎలాంటి స్వీకరించుకునేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మహాతా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అసిడిటీ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవాలి, దానికి ఆయుర్వేద మందులు, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనకు రవీంద్రరావు సార్ చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ మనకు ముద్రస్ తెలుసుకుందాము. మామూలుగా ప్రతి నెలలోనూ కొత్తగా వచ్చినప్పుడు మనము అపాన ముద్ర అనేది ఇక్కడ మొదటి శుక్రవారం రోజు చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్రను తెలుసుకోండి. అందరూ కూడా చక్కగా చూడండి. పాత వాళ్ళకు ఎలాగో తెలిసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ అపాన వాయు ముద్ర, అలాగే మృత సంజీవిని ముద్ర, హార్ట్ కు సంబంధించిన ముద్ర, హృదయ ముద్ర, ఇవన్నీ కూడా దీనికి పేర్లు అనమాట. ఈ అపాన వాయు ముద్ర ఎలా వేయాలి, ముందు గోర్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా చూడండి. ఇచ్చి చూపుడు వేలు అనేది ఇలా తీసుకొని ఇక్కడ బొటన వేలు చివరి భాగంలో పెట్టి కింద, అలాగే మధ్య వేలు, ఉంగరం వేలు ఈ బొటన వేలుకు ఆనిచ్చడం. ఈ కొనలు ఇలా మొదలు ఉంటాయి కదా, బొటన వేలు, ఈ ఉంగరం, ఈ చిటికెన వేలు ఇలా స్ట్రైట్ గా ఉంచడం. సేమ్ ఎడమ చేతిలో కూడా అలాగే ఇలా పెట్టుకొని దీన్ని మన తొడల భాగం మీద, తొడ మీద పెట్టుకోవడం. 2 తొడలకు ఇలా పైన ఇలా తొడల భాగంలో పెట్టేసుకొని
కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు చక్కగా. దీన్ని హృదయ ముద్ర, అపాన వాయు ముద్ర, లేదంటే మృత సంజీవిని ముద్ర అంటారనమాట. దీని నుంచి మనకు మన బాడీలో వచ్చే, శరీరంలో వచ్చే 90% సమస్యలు అనేది పోతాయి. హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్సా పోతాయి. లేదు ఎక్కువ హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుందా అది. ఆ తర్వాత బీపీ ప్రాబ్లం ఏదన్నా ఉందా, బ్లడ్ సర్క్యులేషన్, ఆ దానికైనా సరే. లేదు గ్యాస్ ట్రబుల్ ఉందా, దానికైనా పనిచేస్తుంది. కొంచెం ఎక్కువ నడిస్తే ఆయాసం వస్తుందా, మెట్లు ఇలా ముద్ర పెట్టుకొని నడవండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందా, దమ్ము వచ్చినట్టు వస్తుంది అంటారా, ఇది కొంచెం సేపు పెట్టుకొనేసి ఆ తర్వాత స్టెప్స్ ఎక్కండి. లేదు మనకు తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లం ఉందా, పని చేస్తుంది. అజీర్ణం ప్రాబ్లం ఉందా, పని చేస్తుంది. ఎన్ని సమస్యలకు ఇది పనిచేస్తుంది అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మోషన్ సరిగా రావట్లేదా, పనిచేస్తుంది. యూరిన్ స్ట్రక్ అయిందా, ఇబ్బందిగా ఉందా, పొట్టలో యూరిన్ స్ట్రక్ అయ్యి చుక్కలు చుక్కలు పోవడం ఉందా, దానికి పనిచేస్తుంది. ఈ ముద్ర అనేది మృత సంజీవిని ముద్ర. ప్రతి దానికి మోస్ట్లీ మీకు ఏం చిన్న సమస్య వచ్చినా కూడా ఇది పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎలా అంటే పొద్దున్నే మామూలుగా దీన్ని 40 నిమిషాలు అనుకుందాం. కంటిన్యూగా 40 నిమిషాలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే పొద్దున్నే ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు పెట్టేసుకోండి. పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడమే, అంతే. అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని మృత సంజీవిని ముద్ర అంటారు. మనం ప్రతి క్లాస్లోనూ మొదట ఇదే చెప్పడం అనమాట. ప్రతిదానికి ఇది ఏ దాంట్లోకి పనిచేస్తుంది, అసలు దేనికి అన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇది మనకు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ ముద్రను ఒక 10 నిమిషాల ముందు పెట్టుకోవడం. అలాగే శరీరంలోని అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ తత్వాలు, ఇవన్నీ కూడా పంచభూత తత్వాలు అనేటివి మన బాడీలోనే ఉంటాయి. అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ అప్ అండ్ డౌన్ అయినప్పుడే మనకు వాతము, పిత్తము, కఫము అని అంటాం అనమాట. ఇలా అయినప్పుడు కూడా ఈ శరీరంలో బాగా బాగా మనకు ఇబ్బంది వస్తే, పేరుకుపోయిన ఖాళీ స్థలం, ఇప్పుడు సార్ చెప్పాడు కదా గ్యాస్ ప్రాబ్లం అది, అలాగే విషవాయువు బయటికి పంపించడం కానీ ఇది పనిచేస్తుందంటే, ఎప్పుడైతే ఈ ముద్ర పెట్టుకుంటారో మన చెడు గ్యాస్ అనేది లోపల నుంచి బయటికి పంపించేయడం జరుగుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసి, ధమనులు శుద్ధి చేసి, రక్త ప్రసారం క్రమబద్ధీకరిస్తుంది. గుండెకు ప్రవహించే రక్తము పలుచబడి, అంటే ఎప్పుడైతే మనం తీసుకునే ఆహార పదార్థాలు సరిగా లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగి బ్లడ్ అనేది మందమైపోతుంది, చిక్కగా అయిపోతుంది. అప్పుడు సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. ఈ ముద్ర పెట్టుకోవడం ద్వారా ఆ బ్లడ్ అనేది పల్చగా చేస్తుంది అనమాట. పల్చగా చేసి సరైన క్రమంలో గుండెకు రక్త సరఫరా చేస్తుందంట. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రక్తపోటు అనేది కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. పంటి సమస్య, వెన్ను సమస్య, కడుపు సమస్య, లేకపోతే మడమలు, కీళ్ళ నొప్పులు, ఏదైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది. ఛాతీలో పట్టేసినట్టు, ఇలా ఛాతీలో పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏమైందో ఏమో తెలియదు, అది గ్యాస్ ట్రబులా తెలియదు, లేకపోతే మనకు హార్ట్ ప్రాబ్లమ్మా, ఏమైందబ్బా బంధించినట్టు అవుతుంది. ఈ ముద్ర పెట్టుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అసిడిటీకి, మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపశమనం. అలాగే శరీరంలో చాలా భాగాలు చక్కగా పనిచేయను ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, పెరాలసిస్ మొదలైన సమస్యలు కూడా తగ్గుతాయంట. వెరికోస్ పెయిన్స్ కూడా తగ్గుతాయంట. ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా, ఎక్కువ పని చేసినా, ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా, కొండలు ఎక్కినప్పుడు కానీ, మెట్లు ఎక్కినప్పుడు కానీ, ఇలా ఈ సమస్య ఉన్నప్పుడు కూడా మనం ఆ టైంలో కూడా మనం ఈ ముద్ర సాధన చేయొచ్చు. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చు. ఏదైనా రుగ్మత తిరగబడినప్పుడు, అంటే మనకు ఏదైనా లోపల సమస్య ఉంది, అది బయటపడింది, ఇబ్బంది పెడుతోంది అంటే, అలాంటప్పుడు కూడా మనము ఈ ముద్రను సాధన చేయొచ్చు. అందుకే దీన్ని మృత సంజీవిని ముద్ర, అపాన వాయు ముద్ర అని చెప్పడం జరిగింది. ఏ ముద్ర పెట్టుకున్నా కూడా ఫస్ట్ మనము ఆ ముద్ర చేసినాక ఒక 10 నిమిషాలు ప్రాణముద్ర అనేది పెట్టుకుంటే, చూడండి, ప్రాణముద్ర అంటే ఉంగరం వేలు, చిటికెన వేలు
అలాగే బ్రొటన వేలు, ఇది ప్రాణముద్ర. ఇలా ఇలా పెట్టుకోవడం, ఇది ప్రాణముద్ర. ఈ ముద్ర సాధన చేయడం వల్ల మన శరీరంలో విశ్వమయ ప్రాణశక్తి అనేది మనకు బాగా వస్తుందన్నమాట. ఈ ముందు మనం ఈ ముద్ర పెట్టుకున్నా అది బాగా అద్భుతంగా ఈ ఎనర్జీ అనేది మనకు వచ్చి మన శరీరంలో మనం పెట్టుకునే ఏ ముద్రలైనా కూడా బాగా మన శరీరానికి పట్టేటట్టు, అంటే అది బాగా పని చేస్తుంది. ఎప్పుడన్నా మన ఎనర్జీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి, మనకు కాస్త నిస్సత్తువుగా ఉన్నాము, నీరసంగా ఉన్నాము అంటే కూడా ఈ ప్రాణముద్ర అనేది సాధన చేయడం వల్ల బాడీ యాక్టివ్ అవుతుంది అనమాట. మనకు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడన్నా మనము వీక్ అయిపోయినాము అనిపించినప్పుడు, లేదు ముద్రలు ఏ ముద్రనా, ఇప్పుడు ప్రతి వారం ఏదో ఒక ముద్ర చెప్తూనే ఉంటాం. ఆ ముద్రతో పాటు ప్రాణముద్రను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు మనకు ఆ ముద్ర యొక్క ఫలితము అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకొక ముద్ర తెలుసుకుందాం మనము. ఇది కుండలిని ముద్ర. ఎందుకంటే ప్రాణముద్ర, అపానవాయు ముద్ర అనేది మనం రెగ్యులర్గా చెప్తాం. దాంతోపాటు కొత్తది ఏదైనా నేర్చుకోవాలి కదా పాత వాళ్ళకు. కాబట్టి కుండలిని ముద్ర, ఇది కుండలిని ముద్ర ఎలా సాధన చేయాలి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది చూపిస్తాం. ఇప్పుడు ఇది మనకు కుడి చేతి. ఈ కుడి చేయిని మనము ఇలా ముష్టి ముద్ర లాగా ఇలా పెట్టేసుకుంటే ఎడమ చేయితో దీన్ని ఇలా క్లోజ్ చేసేసేది. చూడండి, ఇది కుండలిని ముద్ర అంటాం అన్నమాట. కుడి చేయిని చూపుడు వేలుని ఇలా పైకి పెట్టి క్లోజ్ చేసి ఎడమ చేతితో దీన్ని ఇలా పెట్టేసుకోవడం. అందరికీ కనిపిస్తుందా? ఇది కుండలిని ముద్ర. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది అంటే మన బాడీలో మూలాధారము, స్వాదిష్టానము అనేవి ఉన్నాయి కదా, ఇవి మనకు క్లోజ్ అవ్వడం వల్లే 90% రోగాలు అనమాట. ఎక్కువ మందిలో ఇది యాక్టివ్ ఉండదు. ఈ యాక్టివ్ అవ్వడం కోసం మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము యాక్టివ్ అవుతుంది ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల. దీని నుంచి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఏవైతే మనకు గర్భసంచికి సంబంధించి కానీ లోపల సమస్యలకు కానీ, మూలాధారము స్వాదిష్టము అంటే అవి కింద భాగాలే వస్తాయి కదా, మనకు ఆ భాగంలో ఏదైనా ఇబ్బంది ఉంటే శరీరంలో ఇప్పుడు పీరియడ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆడవాళ్ళకి ఏదైనా సమస్య, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు, దీని నుంచి వచ్చే సమస్యలు అనమాట. మగవాళ్ళకైనా సరే ఏవైనా సరే మనకు ఈ మూలాధారము, స్వాదిష్టానం అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. ఇది ఆధ్యాత్మికంగా మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది అనొచ్చు. మనకు శారీరక సమస్యల వల్ల కూడా భాగాలు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ ముద్ర అనేది మూలాధార చక్రం ఆ ప్లేస్లోనే, అంటే కింద భాగంలోనే దీన్ని పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అంటే మన బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు నుంచి కొంచెం కింద భాగానికి ఈ ముద్ర పెట్టుకొని, అంటే ఇలా పెట్టుకున్నప్పుడు మామూలుగా మనము తొడల మీద పెట్టుకోండి అంటాం కదా ఏ ముద్ర అయినా కానీ, దానికి పొట్ట నుంచి కింద భాగంలోకి పెట్టుకొని సాధన చేయడం ద్వారా మనకు ఆ సమస్యలు తగ్గుతాయి. దీన్ని ఎలా చేయాలి అంటే పద్మాసనంలో కూర్చొని కుడి చేతి దండ ముద్ర వలె పిడికిలి బిగించి చూపుడు వేలు పైకి ఉంచి ఎడమ చేత్తో పట్టుకోవడం. అయితే దీని నుంచి ఏమేమి మనకు మూలాధార చక్రం స్థితిలో 2 చేతులు పిడికిలు బిగించి ఉన్నట్లు పెట్టుకుంటే ఓకే. కాల పరిమితి, ఇది ఎంతసేపు పెట్టుకోవాలి అంటే 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకోవాలంట. అలాగే మనకి ఏమన్నా బాడీలో లోపల భాగంలో పెయిన్స్ రావడం కానీ ఏమన్నా వస్తే ఒక 30 నిమిషాలు కూడా దీన్ని సాధన చేయవచ్చంట. అలాగే దీంట్లో ప్రయోజనాలు ఏమున్నాయి అంటే ఈ ముద్రలో మనం అలా ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓంకారాన్ని జపించి చేయడం వల్ల కుండలిని శక్తి అనేది అద్భుతంగా పెరుగుతుందంట. దీనివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో బాగా ఉంటుంది, మనకు అన్ని కూడా శుభములు కలుగుతాయి. అంటే పాజిటివ్ అయితే ఎప్పుడైతే బాడీలోకి వస్తుందో దాని నుంచి మనకు అన్ని మంచి విషయాలే జరుగుతాయి అని చెప్తున్నారు. ఈ ముద్ర సాధన స్త్రీ పురుషుల్లో వీర్య శక్తిని పెంచుతుంది, లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమున్నాయి అంటే మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలు ప్రభావితం అవుతాయి, కుండలిని శక్తి జాగృతం అవుతుంది. చూడండి, అద్భుతమైన ప్రయోజనం. కాబట్టి ఈ కుండలిని అనే ఈ ముద్రను కూడా ప్రతి ఒక్కరు కూడా సాధన చేయడం ద్వారా కొత్తగా ధ్యానంలోకి వచ్చింటాము,
ఇంకా మనకు అంత ఎనర్జీస్ రావు, బాడీలో టైం పడుతుంది. ఈ ముద్ర సాధన చేయడం వల్ల కూడా మనకు ఆ మూలాధారము, స్వాదిష్టానము అనే చక్రాలు యాక్టివ్ అవుతాయి. మనలో ఉండే ఈ అనారోగ్య సమస్యలు కానీ, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేటివి కానీ, లేదు మనకు కోపము, క్రోధము, ఎక్కువ ఆవేశంగా ఉండడము, లేకపోతే ఓపిక లేకపోవడము, ప్రతి చిన్నదానికి విసుగు రావడం, ఇట్లాంటివన్నీ కూడా మూలాధార చక్రంలోనే సమస్యలు అనమాట. ఇదంతా సరిగ్గా లేకపోతే ఎప్పుడైతే ఇవి యాక్టివ్ అవుతాయో దాని నుంచి మనం అందుకే కొంచెం సాధన చేసినాక ఏమవుతుంది అంటే మనలో కోపము అనేది తగ్గింది అని చెప్తాం, కొంచెం ఓపిక అనేది వచ్చింది, నిదానం అనేది వచ్చింది, ఇవన్నీ చెప్తాం. ఎందుకు అంటే అవి యాక్టివ్ అవుతాయి అనమాట. అట్లా భూతత్వము, ఇవన్నీ కూడా భూతత్వము మనకు జలతత్వంతో సంబంధం ఉంటుంది అనమాట. ఇది అపాన వాయు ముద్ర, కుండలిని ముద్ర. ఓకే, ఈరోజు రవీంద్రరావు సార్ ద్వారాను, మనకు యాదగిరి సార్ ద్వారాను నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇందులో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి అడగండి. లేదు మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదు మీకు ఎలా అనిపించింది ఈ సమగ్ర జీవన శైలి, దాని మీద కూడా మాట్లాడచ్చు. అందరూ పాత వాళ్ళేనా, కొత్తగా ఎవరు లేరా? నాగలక్ష్మి గారు పాత వాళ్ళ కొత్త వాళ్ళ అమ్మ మీరు? నాగలక్ష్మి గారు ఐఫోన్ నాగలక్ష్మి గారు. అలాగే 8417351043 మీ పేరేంటి సార్? ఎవరి నంబరు? 8417351043 నంబర్తో పెట్టారండి. ఎవరు? నాగలక్ష్మి గారు వీడియో ఆన్ చేసుకోండమ్మా. నేను ఓల్డే మేడం, ఓకే 3 months అయింది నేను జాయిన్ అయ్యి. ఓకే, మరి ఏమన్నా సమగ్ర జీవన శైలి వింటున్నారా, పాటిస్తున్నారా? 3 నెలల నుంచి ఉన్నారు కదా, ఏం ఫాలో అయ్యారు? అన్ని అంటే నేను చెప్పడానికి బుక్స్ చదువుతున్నాను మేడం. కొంచెం చదివి నాకు టైం ఇస్తే నేను అంత తొందరగా ఫ్రీ మూవ్ అవ్వలేను. బుక్స్ చదివి చెప్తాను. నో ప్రాబ్లం. మీరు అయితే చెప్పినవి ఫాలో అవుతున్నారా? ఏమేం ఫాలో అయ్యారు? నేను చెప్పండి. మెడిటేషన్ కంపల్సరీగా జాయిన్ అవుతున్నాను మేడం. మార్చినే కదా స్టార్ట్ అయింది, మార్చ్ 1 నుంచి వాడుతుంటే నేను అంతకుముందు పొద్దున పూట తినకముందు 2 టాబ్లెట్, తిన్న తర్వాత 2 టాబ్లెట్, మధ్యాహ్నం 1 టాబ్లెట్, మళ్ళా నైట్ తినకముందు 2, తిన్న తర్వాత 2, మళ్ళీ ఇన్సులిన్ తీసుకునేదాన్ని. ఇన్ని తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటో తెలుసా డాక్టర్, షుగర్ డౌన్ అవుతుంది అంటే ఒక 20 రోజుల నుంచి అన్ని మానేసాం. ఇన్సులిన్ కూడా మానేసాం. ఓన్లీ 1 టాబ్లెట్ వేసుకుంటున్నాను ఇప్పుడు. అది చెప్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని, ఆయన ఏమన్నాడంటే ఎందుకు తగ్గుతుందో అబ్జర్వేషన్ చేద్దాం అన్నారు ఒక నెల రోజుల నుంచి. ఇంకా వద్దమ్మా, మీరు వాడక్కర్లేదు, ఇవి ఒక్కటే వేసుకోండి అన్నాడు. ఒక్క టాబ్లెట్ లోకి వచ్చాను మేడం, నేను హ్యాపీగా ఉన్నా. వెరీ గుడ్. అది మళ్ళీ మా పాప అన్నది, మెడిటేషన్ చేస్తున్న దగ్గర నుంచి నీకు ఫేస్ లో చాలా యాక్టివ్. నేను చాలా యాక్టివ్. ఈ మధ్య నేను ఈ షుగర్ వల్ల వీటి వల్ల డల్ అయిపోయాను అనమాట. అందరు చుట్టాలు కూడా అందరూ అంటున్నారు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఫేస్ లో. ఏం చేస్తున్నారు అంటే మెడిటేషన్ చేస్తున్నా. అందరు మాత్రం అదే ఇది హ్యాపీగా చెబుతాము అందరు చెప్పిన తర్వాత అనుకుంటున్నాను. ఇది ఫస్టే చెప్పాలి, ఎందుకంటే మనం మొదలు పెట్టేటప్పుడు మీరు చెప్పారంటే వాళ్ళు కూడా శ్రద్ధగా వింటారనమాట. అంతకుముందు అలా వాళ్ళ అనుభవాలు చెప్పేటప్పుడు వీళ్ళు ఇలా చెబుతున్నారు కానీ తగ్గుతాయ్యా, ఏమో నాకు డౌట్ గానే ఉంది. అన్ని టాబ్లెట్లు ఎట్లా పారేస్తారు, అన్ని ఉన్నది 1 2 నెలలకి 3 నెలలకి ఇలా అవుతుందా అని నేను అనుకున్నాను. ఇప్పుడు నాకేం చేశారు, పత్రిజీ గారు నీకే తగ్గిస్తా అని ముందు నాకే పెట్టాడు. అది
అద్భుతం కదా. అది ఎందుకంటే ఇప్పుడు వాడుతున్నాము, మనం చెప్తున్నాము అంటే మీకు ఎలా డౌట్స్ వస్తాయో కొత్త వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. దీని నుంచి ఇట్లా అంతా జరుగుతుందా అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మన ఎక్స్పీరియన్స్ వల్ల ఏమైతుందంటే వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం ఊరికే పెట్టలేదు కదా సార్, వాళ్ళు ఏది చేసినా కూడా దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండడం వల్లే పెట్టడం జరిగింది. ప్రూవ్ చేసే పెట్టుంటారు వాళ్ళని. నేను థ్యాంక్ యూ మేడం, నేను సేవ చేయటానికి నేను రెడీ అండి. నేను ఎక్కడ సేవ ఉన్నా వెళ్తాను. మీరు ఏమి చెప్పినా నేను చేస్తాను. ఓకే మేడం. ఆ రోజు ఒక రోజు చెప్పాను కదా నేను మీకు, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్నాను. ఓకే. నేను మామూలుగా నారాయణ సేవకని 10 కిలోలు సాంబారు చేసుకొని తీసుకెళ్లి వడ్డిచ్చి వస్తాను పేషెంట్లకి. బసవతారకం హాస్పిటల్లో 10 మంది ఫ్రెండ్స్ కలిసి. అలా ఏమన్నా అలాంటివి లేకపోతే మీరు ఓన్ గా ఏమన్నా క్రియేట్ చేస్తే కొంచెం చేస్తూ ఉంటే మనకి యాక్టివ్ అవుతూ ఉంటాం అన్నమాట, మంచి పనులు చేసుకుంటే. ఖచ్చితంగా ఇదే ధ్యానము, ధ్యాన సేవ, కర్మలు పోగొట్టుకునే దాంట్లో ఇది కూడా నెంబర్ 1 ప్లేస్ దీనికే ఇచ్చారనమాట, ఇలా సేవా కార్యక్రమానికి. అందుకే మీకు అంత అద్భుతంగా ఒక ధ్యానమే కాకుండా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ నేను వంటలు ఒక 100 మెంబర్స్ చెయ్యగలను. పచ్చళ్ళు కానీ వంటలు కానీ దానికి రావచ్చు. ఏమన్నా లేని పిల్లలు అంటే నేను ఇలా చేస్తుంటా, లేని పిల్లలకి టైలరింగ్ నేర్పించటం, అలాంటివి చేసి వాళ్ళతోటి ఇన్స్టిట్యూట్స్ అవి పెట్టిస్తూ ఉంటా. ఖచ్చితంగా మీ సేవలు అయితే వినియోగించుకునేది అందులో నేనైతే అవి చేయగలను నా వైపు నుంచి. మీకు ఏది అవసరం ఉంటే చెప్పండి. ఇప్పుడు కొండాపూరు మీ ఉండే ప్లేస్ ఎంత దూరం ఉంటుందండి? ఒక ½ అన్ అవర్ ఉండొచ్చు మేడం. అంతే. అంటే ఎక్కడ వస్తుంది మీది? పటాన్ చెరువు దగ్గర వస్తుందా? లేదు మేడం, కాళీ మందిర్. కాళీ మందిర్ అంటే ఎక్కడ అండి అది? సన్ సిటీ, బండ్లగూడ జాగీరు. ఓకే 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 అండి, చూద్దాం. మీరు ఎక్కడ చెప్తే అక్కడ వస్తాను. ఎస్ మేడం, ఖచ్చితంగా చేద్దాం. నవనీతమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారా? ఎస్, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇచ్చాను. అయింది చూడు, మాటలు వినిపిస్తుంది. అన్మ్యూట్ చేసుకోండి, ఇప్పుడు ఇచ్చాను నేను మీకు. రావట్లేదా? ఒక నిమిషం. ఇప్పుడు ఆన్ అయింది. మాట్లాడండి. మీ ముద్దలు చేస్తాను కదండి మేడం, ఈ ముద్దలు చేసినప్పుడు నేను ఈ వేళ్ళు ఉండదు, ఇవి నొప్పి పుడతాను. అది ఏమన్నా రాంగ్ లో పెడతానా, లేకపోతే నా చేతులు బలహీనత వల్ల ఆ విధంగా వస్తుందని అర్థం కాదు. అది ఆ డౌట్ అడుగుదాం ఎప్పటి నుంచో. అవునా? ఏ ముద్ర పెడతారు మీరు? ఇది మీరు చెప్పారు కదా, ఇది ఫస్ట్ ఇది పెడతాను, ఇది పెడతాను. ఆ తర్వాత నాకు గ్యాస్ట్రిక్ అంతా ఉంది, దాని ఉండేదాని వల్ల ఇది పెడతాను. కానీ ఇది పెట్టినప్పుడు ఎక్కువ వేళ్ళంతా నొప్పులు అవుతాయి. అది ఎందువల్ల? మరి బిగించి పెట్టకూడదు, జస్ట్ అట్లా తాకిచ్చాల. గట్టిగా బిగించి పెడితే అట్లా నొప్పి వస్తుంది. జస్ట్ తాకిచ్చడమే, ఇలా ఒత్తి గట్టిగా పెట్టి పని లేదు. ఇక్కడ గోల్ దగ్గర తాకాలా? ముందు భాగం, వేళ్ళ ముందు భాగం జస్ట్ అట్లా తాకిచ్చడమే. దాన్ని ఒత్తిడి పెడతారు మీరు, అందువల్ల నొప్పులు వస్తాయి. అస్సలు దాన్ని ఏ ఒత్తిడి పెట్టకూడదు. ఏ ముద్ర అయినా కూడా జస్ట్ అట్లా తాకడమే, ఇట్లా గట్టిగా ఒత్తి పెట్టడం కానీ దాని మీద. ఎందుకంటే మీరు అలాగే పెట్టేశారనుకో, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేది జరగకపోతుందో అప్పుడు నొప్పులు వస్తాయి. జస్ట్ అట్లా తాకిచ్చి పెట్టాలి. ఏ ముద్ర అయినా కూడా గట్టిగా ఇలా బిగించి, వేళ్ళని బిగించి పెట్టద్దండి. రక్త ప్రసరణ ఉండదు అక్కడ, సర్క్యులేషన్ ఆగిపోతుంది. అట్లా చేయొద్దండి. ఓకే మాస్టర్స్, అద్భుతంగా మనకు సమగ్ర జీవన శైలి జరిగింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగమన్నాను, నో ప్రాబ్లం. నైట్ కూడా ఫాలో అవుతాను మేడం, నేను నైట్ లో జరుగుతుంది కదా,
అవునా, దానికి చేస్తున్నారా? ధ్యానం చేస్తున్నారా? ఎప్పుడో నాకు తెలియక నిద్ర వచ్చేస్తా ఉంది. నో ప్రాబ్లం. మీకు ఎంత చేతనైతే అంతే, బలవంతం ఏం లేదు, ఇంతే టైమే చేయాలని ఏం లేదు. స్టార్ట్ చేసేది మొదలు కొంచెం నిద్ర వచ్చేస్తా ఉంది. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకునేది అంతే. నిద్రను ఆపుకొని చేయాల్సిన పని లేదు. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు. 4 గంటలకు మెలకు వస్తుంది. మీరు అంత సరే. లేట్ గా పడుకున్నా మళ్ళీ 4 గంటలకు వస్తుందండి, మంచి విషయమే కదా. వస్తుంది 4కి వస్తుంది. వెరీ గుడ్ మేడం. అట్లే సాధన చేయండి, పెంచుకుంటా పోండి. పత్రి సార్కి, రంగనాథ్ సార్కి, మీరంతా మీ నా గురువులు. నేను వయసులో పెద్దదైనా కూడా మీరే నా గురువులు. మీకు అందరికి శతకోటి వందనాలు. నేను ఎంతో డిప్రెషన్ లో ఉన్నాను. ఆ డిప్రెషన్ కృష్ణార్పణం. తగ్గిపోయింది కదా ఇప్పుడు డిప్రెషన్? ఎంతో తగ్గింది, కానీ మాట్లాడాలనిపిస్తుంది. కానీ మాట్లాడతాను 1 మంత్ తర్వాత తప్పక మాట్లాడతాను. అట్లే కానివ్వండి. కానీ సంతోషం. కానీ లలిత మేడం గారు, మీరు ఎనర్జీ అసలు ఎంత పని ఎప్పుడు చేసుకుంటారు, పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటారు, ఎలా చేస్తున్నారు చెప్పండి. చేయిస్తారు మాస్టర్స్, అంతే, ఏం లేదు. అది చేయిస్తారు వాళ్ళు. వాళ్ళు చేయిస్తారు అంతే. అన్ని అయిపోతాయి, అన్ని చేయిస్తారు, అన్ని జరిగిపోతాయి. ఎన్నింటికి లేస్తారు మేడం మరి? మీరు పిల్లలకి అన్నం ఉండాలి, బాక్సులు కట్టాలి కదా స్కూల్కి వెళ్తే. అవును, అన్ని జరుగుతాయి. 5 నుంచి 8 వరకు ధ్యానం అంటే, ఇప్పుడు మేమంటే ఏజ్డ్ అనుకో, ఇప్పుడు మీ ఏజ్ కాదమ్మా, కాదు మేడం, మీ ఏజ్ పిల్లలు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, బాక్సులు ఎలా కట్టాలి ఏంటి. అది కూడా రాత్రిపూట లేదు మనకు, పగలు పూటే ఉండేది. మేము జాయిన్ అయినప్పుడు పొద్దున్నే 5 నుంచి 7 వరకే ఉండేది. అప్పుడు ఇలాగే క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళం. 4కే లేచి మెడిటేషన్, యోగా చేసుకొని మెడిటేషన్లో కూర్చొని, ఆ తర్వాత మళ్ళీ క్లాస్ వచ్చినప్పుడు పోయి వంటకి వెళ్ళేదాన్ని. వంట చేసేస్తూ పిల్లల్ని పంపించేది అయిపోయే లోపల క్లాస్ అయిపోతుంది. 2 పక్కనే, ఫోన్ అలా పక్కనే పెట్టుకొని వినేదాన్ని. నేను హోస్టింగ్ వచ్చినప్పుడు ఇంకొంచెం నాకు ఎలా చేసుకోవాలి అనేది కొంచెం ప్లానింగ్ ఉండేది. ముందు ఎలా చేయాలి నాకు కూడా భయం అయ్యేది. అమ్మో, నేను క్లాస్ చూసుకోవాలి, మాస్టర్స్ ఉంటారు అనేసి. కానీ ఇప్పుడు కొంచెం అలవాటైంది. ఓకే ఓకే. కొంచెము ఫస్ట్ ఇబ్బంది ఉండేది. తర్వాత పిల్లలకు అంటే ఇట్లా మెడిటేషన్ లో కూర్చోబెట్టి పోయి అక్కడ వంట దగ్గర కొంచెం ప్రిపేర్ పెట్టేసి, కుక్కర్ ఏదైనా పెట్టేసి వచ్చేసేదాన్ని. వచ్చి మళ్ళీ మెడిటేషన్ నుంచి బయటకు తీసుకొని రావడము, మాస్టర్స్ క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళని వెల్కమ్ చేసేసి, వాళ్ళు చెప్తూ ఉంటే మళ్ళీ ల్యాప్టాప్, అప్పుడంటే ఫోన్ కదా, ఇప్పుడు హోస్టింగ్ కదా, ల్యాప్టాప్ కంపల్సరీ. తీసుకుపోయి వంటింట్లో మిక్సీ పక్కనే ల్యాప్టాప్ పెట్టుకునేదాన్ని. అక్కడే వంటింట్లోనే తీసుకుపోయి ల్యాప్టాప్ పెట్టుకునేది. వాళ్ళు క్లాస్ చెప్తూ ఉంటారు, ఓ పక్క నేను వంట చేస్తుంటాను, బాక్సులు కట్టిస్తుంటాను, వాళ్ళకు పిల్లలకు అని చేసేసేది. క్లాసు మాస్టర్స్ తోనూ మనము చెప్తున్నప్పుడు వింటూ ఉండాలి, వాళ్ళకు ఫాలో అవ్వాలి, ప్లస్ మన పిల్లల్ని పంపించుకోవాలి. అలా 2 జరిగి. ఇవన్నీ నేను సత్యసాయి వాళ్ళ దానిలో సర్వీసులు బాగా చేసేదాన్ని. నేను సత్యసాయి తెలుసు కదా మీకు, బాల వికాస్ పిల్లలకి అన్నాలు వండి పెట్టడము, ఒక ఊరిని దత్తు తీసుకొని ఆ పిల్లలకి స్కూల్స్ పెట్టడం, ఇవన్నీ బాగానే చేసేదాన్ని. వంటలు మాత్రం నేను అదరగొట్టేస్తా. మీరు చూసుకోండి నన్ను ఏ విధంగా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మేడం. అదే ఇప్పుడు ఇంకా సార్ అయితే అంటూనే ఉన్నారనమాట, మీరేమి ముందుకు రాలేదు, ఏ ప్లేస్ అని ఏం నిర్ణయించుకోలేదే, ఎట్లా అన్నట్టు మీరు కోర్ మీటింగ్ పెట్టండి అని. రేపు మన్నాడులో కోర్ మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ కోర్ మీటింగ్ లో సార్ తో మాట్లాడేసి, మా కోర్ మెంబర్స్ తో అందరితో మాట్లాడేసి, అది మన బ్యాచ్ వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు వచ్చి వాళ్ళ పేరు చెప్పి ఒకళ్ళకొకళ్ళు పరిచయం చేసుకోవాలి, ఏ ఊరు ఎల్ది అని. అప్పుడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాళ్ళు, ఒంటరిగా ఉన్నాం, మనకెవరు లేరు అనుకున్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ దొరుకుతున్నట్లుంటుందిగా, బాగుంటారు మాట్లాడుకోవటానికి. దానికి అంటే ఏమో నాకు తెలీదు, చెప్తున్నాను అంతే. తప్పేం లేదు, మంచి విషయమే చెప్పారు. ఎందుకంటే కొత్తగా వచ్చి మీలో నచ్చే కాదు మేడం, మీలో నచ్చేదే నాకు ఫస్ట్. అది తప్పైనా ఒప్పైనా మంచి విషయమే చెప్పారు మీరు అని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అది అందరూ రావాలి కదా ముందుకు.
అందరూ ముందుకు రావాలి, అందరూ మాట్లాడాలి. ఇప్పుడు నవనీతమ్మ గారు ఉన్నారు, ఫస్ట్ లో ఒక్కళ్ళే ఉన్నాను, నేను ఒక్కళ్ళే ఉన్నాను అనేవాళ్ళు అనమాట. ఎందుకమ్మా, మనం ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాము. మధ్యలో ఏముంది, కొంచెం దానికోసం లేరే ఎవరు అనేది వద్దు. మనతో పాటు మన గురువులు ఉన్నారు, చక్కగా గురువులతో మాట్లాడదాము. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాము అంటే ఇద్దరు మాస్టర్స్ మనకు అండగా ఉంటారు. అది మంచికైనా ఏ సమస్య వచ్చినైనా మనల్ని దాంట్లోంచి బయటపడేస్తారు. ఎందుకంటే మనము ఆ దారిలోకి వచ్చాం. నిన్న చెప్పింది కదా మేడము, ఇలా వేలు ఇచ్చేసి రెడీగా ఉంటారండి చేయి పట్టుకొని. మనము ఆ చేతిని పట్టుకునే దాంట్లో మనం లేము, అంతే. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో వాళ్ళ చెయ్యి మనం పట్టుకునే స్థితికి వెళ్ళిపోతాం. అలా వాళ్ళ చెయ్యి అందించేసి ఉంటారు రెడీగా, ఎప్పుడు వాళ్ళ చెయ్యి ఉంటుందంట, ఆ గురువుల చెయ్యి. మనము ఆ స్థితికి చేరుకున్నాము అంటే పట్టేసుకుంటారు. ఒక్కసారి పట్టుకున్నామంటే ఇంకా మనమని వదిలిపెట్టరు. ఇంకా భయం ఎందుకు మనకు? ఫస్ట్ ధ్యానంలోకి వస్తే పోయేది భయం. కాదండి, ధ్యానం మనకి ఇప్పుడు మామూలుగా ఏమేమి సేవలు ఉన్నాయండి చేయాల్సినవి? నేను దేనికి సూటబుల్ అవుతానో చూసుకోవటానికి. రండి మేడం, క్లాస్ చెప్దురు. ఫస్ట్ క్లాస్ డైరెక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ కర్మలు పోగొట్టుకునే మార్గమే క్లాస్ చెప్పడము. మీకు తెలిసింది ఆ తెలిస్తే ఆ చెప్పండి, ఈ తెలిస్తే ఈ చెప్పండి అని చెప్పలేదా నిన్న మేడము? పత్రిజీ గారు కూడా నువ్వు 41 రోజులు ధ్యానం చేసేసినావు అంటే నీ ఎక్స్పీరియన్స్ వచ్చి చెప్పు, నువ్వేం నేర్చుకున్నావు వచ్చి చెప్పు అనేస్తారంట ఫస్ట్. నాకు మేడం, నాకు ఆలోచనలు వస్తున్నాయి మేడం చేసుకునేటప్పుడు, కానీ నాది షుగర్ తగ్గిపోయింది, టాబ్లెట్స్ తగ్గినాయి. మరి ఎట్లా తగ్గిందో తెలియదు, ఆలోచనలు అయితే వస్తాయి. ఆలోచనలు వచ్చినా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు కదా, ఆ ఆలోచనల వెంట పరిగెత్తడం లేదు కదా. ఈ ఆలోచన ఏంది, దాన్ని పట్టుకొని కూర్చోవట్లేదు కదా. లేవు. మార్నింగ్ ఆలోచన వచ్చినా కూడా దాని వెంట పరిగెత్తకుండా మీరు శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ప్రాణశక్తి అనేది లోపలికి వస్తుంది. లోపలికి ఎప్పుడైతే ప్రాణశక్తి వస్తుందో మనకు లోపల ఉండే ఏదైతే 2,70,000 నాడుల్లో ఉండే అక్కడక్కడ మలినాలు అనేది మనకు పోతూ వస్తాయి. ప్రాణశక్తి లోపలికి వెళ్తే మన లోపల ఉండే ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ కూడా మనకు మాయమైతే వస్తాయి. ఆ ప్రాణశక్తి తీసుకోవడం కోసమే యాక్చువల్ గా మనం పడుకున్నప్పుడు వచ్చేది మనకు ప్రాణశక్తి. అందుకే నిద్ర లేస్తూనే ఫ్రెష్ అవుతాం. కానీ మనకున్న అనారోగ్య సమస్యలకు ఆ శక్తి సరిపోవడం లేదు కాబట్టే ఈ ధ్యానం ద్వారా ఈ ప్రాణశక్తిని మనం తీసుకుంటాము. అలా తీసుకోవడం వల్ల ఇంకా కొంచెం సమస్యలు అనేది తొందరగా పోతాయి. అందుకే మనం అందరం మెడిటేషన్ చేసే వాళ్ళందరం ఒక చోట కలవాలి మేడం. ఫస్ట్ ఎక్కువ రోజులు లేదు, ఒక 20 రోజుల్లో కలుస్తాం. దాని గురించిన సమాచారము సోమవారానికి అంతా ప్రకటితం అయిపోతుంది. భోజనాలైనా అందరం కలిసి ఒక చోట వండుకోవచ్చు, ఇళ్లలో అయినా వండుకోవచ్చు. అది సోమవారము తెలిసిపోతుంది. రేపు మన్నాడులో కోర్ మీటింగ్ జరుగుతుంది. ఒక ప్లేస్ డిసైడ్ అవుతాము, ఎక్కడ అనేది డిసైడ్ అవుతాము. అందరము అక్కడ కలుద్దాము. 200 రోజు, ఇప్పుడు 185 కదా, ఇంకా మాకు ఎక్కువ రోజులు లేదు, 15 రోజుల్లోనే ఒక లింక్ కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైతే రావాలనుకుంటున్నారో అందరూ రావాలి. ఎందుకంటే అందరం ఒక చోట చేసుకోవాలి. మరి సరుకులు అవి తెచ్చుకోవాలి కదా, చేద్దాం. బయట వద్దు, మాస్టర్స్ చూసుకుంటారండి. మనది ఏం లేదు, వాళ్ళు చేయించుకునే వాళ్ళు. మనం ఒక సంకల్పం అనేది చేసుకొని ముందుకు పడితే మన పిల్లలకి ఏమొచ్చు అని తెలిస్తే వాళ్ళు చేపించుకుంటారు. చేద్దాం కదా, అన్ని జరిగిపోతాయి. అయ్యో మీరు భలేవారే. హైదరాబాద్ లో ధ్యాన మహాయజ్ఞానికి ఒక స్టాల్ ఏర్పాటు చేసి దానికి పాంప్లెట్స్ పంచి, పాంప్లెట్స్ కావాలి, ఇన్ని వేల పాంప్లెట్స్ తయారు చేసుకోవాలి, ఈ డిజైన్ చేయాలి, ఇవన్నీ సార్ చెప్పడం జరిగింది. నేను ధ్యానంలోకి రావడము ఇదే ఫస్ట్, ధ్యాన మహాచక్రాలకు వెళ్ళడము ఇదే ఫస్ట్, ఆ ప్లేస్ చూడడము లేదు. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. అది హైదరాబాద్లో చేస్తారు కాబట్టి తెలుగు దాంట్లోకి అందరికీ ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేది ఒక లలిత మేడం ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు పడాలా అన్నారు. ఏం చేయాలా, ఎలా చేయాలా, పాంప్లెట్స్ ఎలా ప్రింట్ చేయించుకోవాలా, సపోర్ట్ ఏం చేయాలో నాకు తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ నేను వండుకోవడము, పిల్లలు ఏదో చూసుకోవడము, ఇంటి వరకే, బయట ప్రపంచం ఏమీ తెలియదు. కళ్ళు మూసుకొని కూర్చొని ఇంకా నా ప్రయత్నం అయితే అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను. ఎలా నేను ఇది పాంప్లెట్స్ చేయడం ఏందో, ఇవన్నీ నాకు చెప్పడము, దీన్ని ఎలా అర్థం కాలేదు.
కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఇది చేయించుకునే డ్యూటీ మీదే, నాదేం లేదు అనుకున్నాను. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి, అబ్బాయికి ఏదో సమస్య, ధ్యానంలో డౌట్ వస్తే కాల్స్ కూడా వస్తాయి నాకు. ఫోన్ చేసి అడిగారు, మేడం ఇట్లా సమస్య ఉంది అంటే, ఎక్కడ ఉంటారు మీరు అని అడిగారు. హైదరాబాద్లోనే ఉంటాను. నైనా హైదరాబాద్లో ఉంటావా, అయితే నాకు ఇట్లా ఒక సేవ కావాలి, చేసి పెడతావా అని. ఏం చేయాలా మేడం చెప్పండి. అయ్యా, మన పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్కి ఇవ్వాలి, అలాగే బ్యానర్లు ఉన్నాయి అవి ప్రింట్కి ఇవ్వాలి, దాన్ని తయారు చేయాలి. ఈ పని అయితే నేను చేస్తాను మేడం, నాకు ఇక్కడ అలవాటే, అది ఆ డ్యూటీ నేను చేస్తాను అన్నాడు. అంతే, దొరికినాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి మొత్తం మ్యాటర్ పంపించడము, ఆ అబ్బాయి ప్రింట్అవుట్స్ ఇన్ని వేల, ఒక్కొక్క లాంగ్వేజ్కు 10,000 15,000 కాపీలు ఆ అబ్బాయి తీసుకొని రావడము, ఆ అబ్బాయి అవన్నీ చేసుకురావడం, తీసుకొని రావడం, మా కార్లో పెట్టుకోవడం. అప్పుడే, అంతవరకు మేము కూడా చూడలేదు ఎక్కడ. నేనైతే లేడీస్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడము, అక్కడి నుంచి మేము కార్లో తీసుకుపోయి అక్కడ మేమే బ్యానర్లు కట్టడం, ఇంకా మాస్టర్స్ వచ్చినారు, వాళ్ళ ద్వారా కట్టడము, అవన్నీ తయారు చేయడం, మేమే ధ్యాన ప్రచారం ఎలా చేయాలి. ఒక్కరోజు కడతాలకు వెళ్ళొస్తే ఎక్కువ అనుకున్నా నేను, ఎందుకంటే దూరము, పిల్లలు, చదువు, స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. ఏదో 1-2 రోజులు వెళ్తానేమో అనుకున్నా. నేను ప్రతిరోజు వెళ్ళినాను, మా అమ్మాయి కూడా ప్రతిరోజు వెళ్ళినాను. ప్రతిరోజు ధ్యాన ప్రచారం తిరిగి మొత్తం కడతాలంతా తిరిగి ప్రచారము చేసినాము, అందరికి చెప్పడం జరిగింది. మాస్టర్ లిస్ట్ తీసుకోవడం. మీ అమ్మాయిల్ని మా ఇంట్లో పెట్టండి, నేను పెంచుతాను, మీరు ఆ ధ్యాన కార్యక్రమం చూసుకోండి, పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటాను, వండి పెడతాను. ఆహా, పత్రిజీ గారు సంసారానికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వమన్నారో ధ్యానానికి అంతే ఇంపార్టెంట్. దీన్ని పక్కన పెట్టి ధ్యానం చేయమని చెప్పలేదు, సంసారంలోనే నిర్వాణం అన్నాడు. కాబట్టి నా పిల్లలు నేనే చూసుకోవాలి, వాళ్ళనే ధ్యానులుగా తీర్చిదిద్దుకోవాలి, అదంతా నా డ్యూటీనే. సంసారంలోనే నిర్వాణం అన్నారు, సంసారం పక్కన పెట్టి ధ్యాన ప్రచారం చేయమని చెప్పలేదు. అది జరగాల్సిందే, ఇది జరగాల్సిందే, రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి. ఏ మాస్టర్స్ అయినా ఉద్యోగాలు చేస్తున్నా, ఊర్లు తిరిగి ప్రచారం చేసినా, నిన్న మేడం పొద్దున్న నుంచి ప్రచారం చేసుకొని వచ్చి రాత్రి వండి పెట్టలేదు. ఊరికేనే వస్తాయా ధ్యానరత్న బిరుదులు? మేము కూడా అండి గుళ్ళకి, కొన్ని పాత దేవాలయాలకి ఇదేంటి సున్నాలేసి వచ్చేవాళ్ళం, అబ్బో చాలా చాలా చేసేవాళ్ళం. అది మళ్ళీ ఇంటికి వచ్చేమో మన పనులు మనం చేసుకునేదే కదా. అట్లా ఆ రెండు ఉండాలండి, సంసారంలోనే నిర్వాణం చేయాలి. ఇప్పుడు మీరు ఈ వక్తగా ఇవే చేస్తారా ఎక్కువ? దీనికైనా ఇంకేమన్నా ఉన్నాయా? మీకు సపోర్ట్ ఏమైనా కావాలా? మేము సపోర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను మేడం, మీ సేవ ఖచ్చితంగా ఉపయోగించుకుంటాము. ఏం చేస్తాను, నేను బ్యాక్గ్రౌండ్ లో ఉంటాను, ముందుకు రాను కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాను. ఖచ్చితంగా సేవ చేసుకుంటాను. ఓకేనా? ఓకే అండి. తిరిగి రేపు ప్రత్యేక కార్యక్రమం, అంటే ప్రత్యేక కార్యక్రమం అనేసరికి మీలో ఉండే టాలెంట్ను బయట పెట్టడం. మంచి వంటలు చేస్తే ఎలా చేయాలో కూడా చెప్పచ్చు మేడం. ఇక్కడ టాలెంట్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కథలు చెప్పినా, పద్యాలు చెప్పినా, శ్లోకాలు చెప్పినా, పాటలు చెప్పినా, లేదు ఆర్ట్, మాకు ఆర్ట్లో మంచి ఇది ఉంది అన్న, మనలో ఉండే కళను పెయింటింగ్ చేస్తాను మేడం. చూపించండి, అవన్నీ చూపించచ్చు. ఇవి పెయింటింగ్ అంటే అమ్మటం లేదు కానీ మేము వేసుకొని మనలో ఉండే కళను బయటికి తెచ్చే ఆ ప్రక్రియ ఈ ప్రత్యేక కార్యక్రమం అండి. రేపటి రోజున ఆ ప్రోగ్రాం ఉంటుంది. పాటలు చెప్పాలంటే పాటలు, శ్లోకాలు చెప్పాలంటే శ్లోకాస్, భగవద్గీత శ్లోకాల దాని వివరణ ఏదైనా సరే ఇందులో రేపు మా మనవాళ్ళతో చెప్పిస్తాను. అక్కడ అమెరికాలో ఉండి వాడు నేర్చుకున్నాడు శ్లోకాలన్నీ, జాయిన్ అవ్వమని చెప్పాను మా అమ్మాయిని, మా బాబుతో చెప్పిద్దాము. ఓకే మేడం, చెప్పించచ్చు. ఇక్కడ ఏ సేవలున్నా, లలిత గారు ఏ సేవలున్నా నన్ను పిలవండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. సోమవారం డిసైడ్ అవుతామమ్మా. అదే అందరూ ఆలోచించుకోవాలి కదా. ఓకే ఓకే, ఆ పని చేద్దాము. అయితే మీ అంత ఓర్పు, సహనాలు, ఆ చెప్పే స్టైలు అది ఎవరికి రాదండి. మీరు అసలు పద్ధతి స్మూత్ గా ఉంటారు. అట్లేం లేదమ్మా, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా. చేస్తా ఉంటే అదే వస్తుంది, అంతే, ఇంకేం లేదు. సాధన, దానికి కూడా సాధనే ముఖ్యము. కాబట్టి మీదే ఊరండి? మీదే ఊరు?
నాది ప్రాపర్ వచ్చేసి ప్రొద్దుటూరు కడప జిల్లా, అత్తగారిల్లు వచ్చేసి అనంతపురం జిల్లా, మేము ఉండేదేమో హైదరాబాదు. అదేనమాట. ఓకేనా? అది సరే కానివ్వండి. ఓకే అమ్మా. మనం పర్సనల్ గా తర్వాత ఓకే అమ్మా. మాట్లాడుకుందాం. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారండి? 11, 12 మధ్యలో క్లాస్ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైనా. మేము చీరాల వెళ్తాం మేడం, రేపు గురువారం చీరాల. ఓకే, నో ప్రాబ్లం. మనకు సోమవారం క్లాస్ కి వస్తారు కదా, రండి. ఫోన్ ఉంది కదా, సోమవారం క్లాస్ కి వచ్చేయండి, అక్కడ చెప్తాం. ఓకే ఓకే. కాబట్టి ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. అందరూ కూడా మీకు ఏదైనా ధ్యాన అనుభవం వచ్చినా, లేదు ధ్యానం మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, సాధన చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటివి కూడా రేపు కార్యక్రమంలో చక్కగా అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినా అది షేర్ చేసుకోవచ్చు. అలాగే మీలో ఉన్న టాలెంట్ కూడా మనం చూపించుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇక్కడ మెసేజ్లే కాదండి, ప్రత్యక్షంగా మాట్లాడడం కూడా మనకు ముఖ్యము. కాబట్టి అందరూ పాల్గొనండి. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.